గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సీఎం గారికి అండ్ రూలింగ్ పార్టీ మెంబర్స్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను మాటిస్తున్నాను, ఎటువంటి పార్షియాలిటీ లేకుండా అధికార పక్షాన్ని అండ్ ప్రతిపక్షాన్ని ఒకే విధంగా చూస్తాను. ఈ సభలో మాట్లాడే అవకాశాన్ని అందరికీ కల్పిస్తాను. Every decision I take my own opinion without any discrimination in this assembly. So now I would like to start our assembly session. Now I please to request our Honorable CM to stand and give her opening address. గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నా నమస్కారాలు. భానుమధు అనబడే నేను ఈ శాసనసభ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాను. మా పార్టీకి ఘన విజయాన్ని అందించి మాకు ప్రభుత్వాన్ని అందించినందుకు ప్రజలకి నా తరపున, నా ఎమ్మెల్యేల తరపున, నా మంత్రివర్గం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అధ్యక్ష, ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయమని మనసా వాచా కర్మన మా బాధ్యతలను ఎటువంటి అవినీతికి తావు లేకుండా నిర్వహిస్తామని, ఎటువంటి రాజద్వేషాలకు తావు లేకుండా ఈ సభలో మర్యాదపూర్వకంగా నడుచుకుంటామని, ఈ రాష్ట్ర అభివృద్ధికి మా వంతు కృషి చేస్తామని ఈ సభాముఖంగా నేను, నా మంత్రివర్గం, నా ఎమ్మెల్యేలు మాటిస్తున్నాం అధ్యక్ష. అలాగే ప్రతిపక్షం వారు కూడా మాకు సహకరించాలని, వాళ్ళు ఇచ్చే సూచనలు, సలహాలు కూడా స్వీకరిస్తామని కూడా తెలుపుతున్నాను అధ్యక్ష. So now I request Honorable Opposition Leader Shanmugh Sri garu to stand and give his opening address. గౌరవనీయులైన అధ్యక్షుల గారికి నమస్కారం. అధ్యక్ష, ఈరోజు నేను ప్రతిపక్ష నేతగా ఎంతైనా మాట్లాడాల్సి ఉంది. ప్రతి ఒక్క ప్రజా సమక్షంలో మా అసెంబ్లీ సాక్షిగా, మా పార్టీ ద్వారా, మా ఎమ్మెల్యేల ద్వారా, ఆ సంబంధిత మంత్రివర్గాలు కానీ, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కానీ వివరణ కోరదలుచుకున్నాం అధ్యక్ష. ఆ వివరణ ఇవ్వలేని పక్షాన రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. రాజీనామా చేసే ప్రసక్తి లేదని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. I request opposition MLA Leela Manohar garu to stand and ask his questions. Wait. నమస్కారం. అలాగే ఈ సభకు విచ్చేసిన ప్రతి ఎమ్మెల్యేకు పేరు పేరు నాకు నమస్కారాలు. అధ్యక్ష, గత కొంతకాలంగా మా నియోజకవర్గంలోని నీటి సమస్యలు ఎదుర్కొన్నాం అధ్యక్ష. వర్షం పడితే మా నియోజకవర్గంలో ప్రజలు చుక్క మంచినీటి కోసం అల్లాడిపోతున్నారు అధ్యక్ష. ఇకపోతే మోటార్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంది అధ్యక్ష. దీనికి సరైన వివరణ ఇవ్వాల్సిందిగా సంబంధిత మంత్రివర్గం నేను కోరుచున్నాను అధ్యక్ష. Minister Padma garu to stand and give her explanation. సభా అధ్యక్షుల వారికి నా నమస్కారం. గత ప్రభుత్వం పర్లేదు ధైర్యంగా చెప్పు, ఏం పర్లేదు, ఎరిగి చెప్పమ్మా. అధ్యక్ష, అపోజిషన్ పార్టీ వారు అలా మాట్లాడడం ఎంత మాత్రం సరికాదు. గత ప్రభుత్వం మంచినీటిని రోజులో ఒక్కసారి మాత్రమే సరఫరా చేసేది. కానీ మా ప్రభుత్వం వచ్చాక రోజుకి 2 సార్లు ఉదయం, సాయంత్రం మోటార్ను వేసి మంచినీటిని సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. కానీ మీరు మోటార్ ఆన్ చేస్తున్నారు కానీ దాన్ని ఆఫ్ చేయడం లేదు అధ్యక్ష. దీనివల్ల చాలా నీరు వృధా అవుతుంది అధ్యక్ష. దీనికి సరైన పరివాహన కమిటీ ఏది అధ్యక్ష? Okay, Leela Manohar garu, please sit down, let her finish. అధ్యక్ష, మోటార్లు వేయడం, ఆపడం కేవలం ఒకరికి మాత్రమే పరిమితం కాకూడదు. ఇది అందరి బాధ్యత. ఇక ముందు మేము వాటర్ కమిటీని ఏర్పాటు చేసి మంచినీటిని అందరికీ అందేటట్లు చూస్తానని ఈ అసెంబ్లీ సాక్షిగా తెలుపుతున్నాను అధ్యక్ష. Now I request opposition MLA Anand garu to stand and ask his questions. చాలా వరకు శాంతి భద్రతలు కరువైపోతున్నాయి. ఎక్కడ చూసినా కొట్టుకుంటూ తన్నుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ర్యాగింగ్ అంటూ అమ్మాయిలను బాధ పెడుతున్నారు. దీనికి సంబంధిత హోంమంత్రి గారు లేదా ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వాలని, దీని పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను అధ్యక్ష. Minister Sahasra garu to stand and give her explanation. గౌరవనీయులైన స్పీకర్ గారికి నా నమస్కారం. అధ్యక్ష, అపోజిషన్ పార్టీ వారు మా ప్రభుత్వంపై ఇంత పెద్ద అభాండం వేయడం అమానుష్యం. ఎందుకంటే మా ప్రభుత్వం ఏ ఆడబిడ్డకు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా
ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేని అపాయింట్ చేయడం జరిగింది. సంబంధిత ఎవరికైనా అమ్మాయిలకు శాంతి భద్రతలకు విఘాతం కలిగితే సంబంధిత ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జికి కానీ తెలిపితే వారితోనే విచారణ జరిపి వారి అంతటి వారైనా శిక్ష విధించడం జరుగుతుంది. అమ్మాయిలు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఇంకా కఠినమైన చట్టాలు తీసుకొస్తామని, ఫోక్సో, దిశ వంటి చట్టాలను ఇంకా కఠినంగా అమలు చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను అధ్యక్ష. ఇంకా అమ్మాయిల్ని ఇంకా ఎవరైనా ర్యాగింగ్ పేరుతో అసభ్యకరంగా దూషించిన, అసభ్యకర పదజాలంతో మాట్లాడినా వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి నియోజకవర్గానికి సంబంధిత ఫిర్యాదుల పెట్లు కూడా ఏర్పాటు చేశాం. కానీ ఇవన్నీ తెలుసుకోకుండా ప్రతిపక్షం మా ప్రభుత్వంపై అమానుష్యంగా విషం చెల్లడం రాజకీయంగా మాడుకోవాలని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. I request opposition MLA Durga Prasad Garu to stand and ask his questions. గౌరవనీయులైన సభాధ్యక్షుడు వారికి నమస్కారము. అధ్యక్ష, మా ప్రభుత్వంలో కరెంట్ కొరతలు ఉండే కాదు అధ్యక్ష. కానీ నేడు మా నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు కరెంటు కొరతలు ఉంటున్నాయి అధ్యక్ష. ఫ్యాన్లు, ఐఎఫ్పి ఫ్యాన్లు, స్మార్ట్ టీవీలు ఇవి కరెంటు లేనప్పుడు నిరుపయోగంగా ఉంటున్నాయి అధ్యక్ష. వీటిపై ఆధారపడి వాటర్ ప్లాంట్ పనిచేయనప్పుడు